ఓకే, ఇప్పుడైతే మనకు బ్రెయిన్ పిజ్జా బన్ రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీ ఉంటుందన్నమాట. ఇంకోటి మనము ఒక్క 10-15 నిమిషాల్లో ఇంత మంచి టిఫిన్ అయితే చేసుకోవచ్చు. నేను ఇంకా పైన ఒకసారి చూడండి, ఒకసారి చాలా బాగుంటుంది టిఫిన్ రెసిపీ. ఇట్లా కూడా మీరు ట్రై చేయండి, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం దీనిని మెల్లిగా. హలో, హాయ్, గుడ్ మార్నింగ్. నేను మీ శ్రావణి. ఈరోజు నేను మీకు బ్రెయిన్ పిజ్జా చూపిస్తున్నాను అనమాట. చాలా చాలా ఈజీగా ఒక్క 10 మినిట్స్లో చేసుకోవచ్చు మనము. అయితే ఇక్కడ నేను బన్నులు తీసుకున్నా. ఓకే, ఇప్పుడైతే అది స్టార్ట్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ బ్రెయిన్ పిజ్జా కోసము నేను బన్నులు పెద్దగా ఉంటే ఇట్లా రెండు పీసులుగా కట్ చేసుకున్నా ఒక్క బన్నులా. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ నేను ఫస్ట్ మనం బ్రెయిన్ తయారు చేసుకుందాము. అయితే ఉల్లిగడ్డ ఎక్కువ తీసుకున్నాను నేను, కొంచెము పెద్ద ఉల్లిగడ్డలు ఒక 3 కట్ చేసుకున్నా, వేసుకుందాము. కొంచెం కొత్తిమీర వేసుకుందాం దీంట్లోనే. ఓకే, ఇప్పుడు ఇందులో మనము అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు, ఇప్పుడు మనము ఈ బ్రెయిన్ని ఇందులో వేసేసుకుందాము. ఫస్ట్ ఇది ఉడికిన తర్వాతనే మనము మిర్చి పౌడరు, గరం మసాలాలు వేసుకోవాలన్నమాట. ఓకే, ఇది ఒకసారి చూడండి. ఇప్పుడు మనం ఎగ్ కర్రీకి ఎట్లా స్మాష్ చేసుకుంటామో ఈ బ్రెయిన్ని కొంచెం ఇట్లా ముక్కలుగా చేసుకోవాలి, మొత్తం కలిసే విధంగా ఉల్లిగడ్డలో. ఇప్పుడు ఇందులో మనము ధనియాలు, చెక్క, ఇలాచి పౌడర్ చేసిన అనమాట. ఇది పచ్చిది మిర్చి పౌడర్ వేసుకోవాలి. ఓకే, ఇక్కడ బ్రెయిన్ పిజ్జా కోసం ఇదైతే రెడీ అయిపోయింది. ఇది పక్కకు తీసుకుందాం. ఫస్ట్ మనము ఇదే గిన్నెలో బన్నుల్ని వేసుకోవాలన్నమాట. అందుకే ముందు పక్కకు తీసేసుకుందాము బ్రెయిన్ని. ఇప్పుడు అదే గిన్నెలో మనం పిజ్జాని చేసుకుందాము. ఓకే, అదే గిన్నెలో లైట్గా ఆయిల్ తుడుచుకోవాలన్నమాట. ఇట్లా కొత్తిమీర వేసుకోవాలి ఫస్ట్ అడుగున. స్టవ్ చిన్న పెట్టుకోవాలి. నాకు ఒక 3 పడుతున్నాయి దీనిలో. ముందు వీటిని కాలుద్దాము. మళ్ళీ నెక్స్ట్ తిప్పేసుకోవాలన్నమాట. తిప్పేసి కాలవాలి. మళ్ళీ మాడిపోతాయి. ఇట్లా తిప్పేసుకుందాము. ఓకే, ఆ 3 ఇంకా 3 ఉన్నాయి నా దగ్గర. అవి కూడా ఎట్లనే చేసేద్దాము. ఓకే, ఇక్కడ ఇది రెడీ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే బ్రెయిన్ పిజ్జా బన్ కోసం స్టఫింగ్ని దీంట్లో వేసేసుకోవాలి. మొత్తంలో వేసేసుకుందాము. కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి అన్ని వైపులా వచ్చేటట్టు. తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే నెక్స్ట్ వచ్చేసి ఇట్లా అన్నమాట మొత్తం కప్పేసుకోవాలన్నమాట ఇట్లా. ఓకే, ఇప్పుడైతే మనకు బ్రెయిన్ పిజ్జా బన్ రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీ ఉంటుందన్నమాట. ఇంకోటి మనము ఒక్క 10-15 నిమిషాల్లో ఇంత మంచి టిఫిన్ అయితే చేసుకోవచ్చు. నేను ఇంకా పైన ఒకసారి చూడండి, ఒకసారి చాలా బాగుంటుంది టిఫిన్ రెసిపీ. ఇట్లా కూడా మీరు ట్రై చేయండి, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం దీనిని మెల్లిగా.
ఓకే, ఇప్పుడు మనము బ్రెయిన్ పిజ్జా బన్ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది అన్నమాట. ఎన్ని ఉంటుంది టేస్ట్ అయితే. ఎప్పుడు టిఫిన్సే కాకుండా ఇట్లా కూడా ట్రై చేయండి, ఎందుకంటే బన్నులు ఉంటే అయిపోయి, అందరితో ఉంటాయి బన్నులు అయితే. యమ్మీ రెసిపీ అయితే మీతో నేను ఈ సండే షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. మీరు ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి. ఇప్పుడు మనం పిజ్జా కోసం ఇంకా వీటిని కూడా కవర్ చేసుకోవాలన్నమాట. ఇట్లా ఈజీగా మనం సర్వ్ ఇచ్చేసుకోవచ్చు, బంధువులు కానీ ఎవరు వచ్చినా సరే. చాలా చాలా డిఫరెంట్గా అండ్ టేస్టీగా. ఇది మీరు ట్రై చేసి తప్పకుండా కామెంట్ చేయండి. Really?